ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పేదలకు రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఆ ప్రభుత్వానికి చేతులు రాలే. కానీ నేను బాధ్యత చేపట్టిన తర్వాత పేదవాడి గుర్తింపు, పేదవాడి గౌరవం, పేదవాడి సంక్షేమమే రేషన్ కార్డు. ఆ గుర్తింపు, గౌరవం, సంక్షేమం ఇవ్వాల్సింది ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే లక్షలాది రేషన్ కార్డులు పేదవాళ్లకు అందించిన చరిత్ర, అందులో ముఖ్యంగా లంబాడ సోదరులకే అత్యధికంగా ఈరోజు రేషన్ కార్డులు అందుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళకి ఇచ్చినాం. రేషన్ కార్డు ఇచ్చి వదిలేయలే. ఇంతకుముందు మా బలరాం నాయక్ గారు చెప్పినట్టు ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చేది. దొడ్డు బియ్యం ఇస్తే మా లంబాడ సోదరులు తీసుకెళ్ళి బర్లకు దాన పెట్టేది. ఎన్నడూ వాళ్ళు తిన్న సందర్భమే లేదు. లేకపోతే రేషన్ షాపోడే బయట నుంచి బయటనే అమ్ముకునేటోడు. అందుకే ఈ విధంగా మాఫియాగా మారి మిల్లర్లు, దళారులు దోసుకుంటున్నారు. పేదవాడు ఆత్మ గౌరవంతో బతకాలి అని అంటే సన్న బియ్యం ఇవ్వాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 మంది పేదలకు సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నాము. ఈరోజు పెద్దలు తినడమే కాకుండా వాళ్ళ సంటి పిల్లలకు కూడా ఈ సన్న బియ్యం వండి ఈరోజు ఆ పిల్లలకు భోజనం పెడుతున్నారు. నేను ఒక గిరిజనుడి ఇంటికి భద్రాచలంలో వెళ్ళి స్వయంగా బియ్యంతో వండితే ఎట్లా ఉంటుందో ఆ గిరిజనుల ఇంట్లో కూర్చొని నేను భోజనం చేసి వచ్చిన. ఎందుకంటే మనం ఇస్తున్న బియ్యం సరైన విధంగా ఉన్నాయా లేవా అని. ఈడ ఇంతమంది మా గిరిజన సోదరులు ఉన్నారు. 90% మీకు అందరికీ సన్న బియ్యం వస్తున్నాయని నేను భావిస్తున్నా. ఈరోజు అందరూ సన్న బియ్యం తింటున్నారు. దీనివల్ల 2 ప్రయోజనాలు. రాష్ట్ర ప్రభుత్వం మీకు సన్న బియ్యం ఇవ్వడం వల్ల సన్న బియ్యం రావడమే కాదు, అంతకుముందు సన్న బియ్యం 60 రూపాయల కేజీ ఉండే మార్కెట్లో, ఇవాళ 45 రూపాయలకు తగ్గింది. ఎవరైనా కొనుక్కోవాలన్నా కూడా ధర తగ్గి ఈరోజు పేదలకు సన్న బియ్యం కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇదే కాదు, వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. నేను పాదయాత్రకు పోయినప్పుడు పేదలు మా దగ్గరకు వచ్చారు. పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలు నా దగ్గరకు వచ్చి చెప్పినారు, భూమి ఉన్నవాడికే ఉచిత కరెంట్ ఇస్తున్నావు, మరి మేము పేదవాళ్ళం మా ఇంటికి బిల్లులు కడుతున్నాం కదా అని. అందుకే ఈనాడు పేదవాడికి కూడా 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని 2 సంవత్సరాల నుంచి అమలు చేస్తే 51 లక్షల పేదల కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఈరోజు వాడుకుంటున్నాయి. ఇక్కడున్న చాలామంది గిరిజన కుటుంబాలు, లంబాడ కుటుంబాలు, దళిత కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును గ్రామాలలోనే కాదు పట్టణాలలో కూడా ఇవాళ మీ కరెంటు బిల్లులు మిగులుతూ